చనిపోయిన రోజు కూడా లాస్ట్ కాల్ నాకే చేసింది. నాతో క్లోజ్ ఉంటుంది. మమ్మీకి ఏం చెప్పకు, నేను ఎటు పోలేను, నేను ఉన్నా బయటనే ఉన్నా కానీ వాని దగ్గరికి నేను పోలేదు. మమ్మీ దగ్గర పోయి నువ్వు ఉండు, మమ్మీని ఏడవకుండా చూసుకో, డాడీ దగ్గర ఉండు, డాడీకి హెల్త్ బాగాలేదు కదా, నేను మార్నింగ్ వచ్చేస్తాను మళ్ళా అని అన్నది. మేము 4 వరకు మేము ఇక్కడే ఉన్నాము. మేము 4 వరకు ఇక్కడే ఉన్నాము. అసలు వాడు వస్తే నేను రాను, వాడిని పంపకండి అన్నది. ఆంటీ వాళ్ళు రిలేషన్ ఉంటారు అక్కడ కడపాలి. అక్కడ మేము వాళ్ళని పంపిస్తాము అంటే కూడా సరే వేరే వాళ్ళని పంపితే పంపు, కానీ వాడు వద్దు అంటే కూడా వాడు వినకుండా కారు వేసుకొని పోయిండు. వస్తప్పుడు తీసుకొచ్చిండు, మరి వస్తప్పుడు కొట్టిండా మరి ఏం చేసిండో తెలియదు. వచ్చినప్పుడు కూడా డల్లుగా ఉంది, ఇట్లా డల్లుగా ఉంది. వచ్చేటప్పుడు బ్రీజర్లు తీసుకుండంట, బ్రీజర్లు తాగిపించిండంట. ఇక్కడ వచ్చేటప్పుడు ఇట్లా ఊగినట్టు ఉంటే జర్నీ చేసింది కదా అట్లా అనుకున్నాం మేము. మాకు తెలీదు అసలు తాగిన సంగతి కూడా మాకు తెలీదు. తాగిపించిండంట. పోయినట్ట నువ్వు ఎందుకు పోయినావు, ఎవరిని ఎమ్మడి పోయినావు, ఎవరిని చూసుకొని పోయినావు, వేరేవాడు ఉన్నాడని పోయినావా, అంత దూరం నువ్వు ఎందుకు పోయినావు, నువ్వు ఒక్కదానివే పోయినావా, వేరేవాడు ఎవడన్నా ఉన్నాడా, ఎవరినన్నా తీసుకొని పోయినావా ఏంది అని బాగా అడిగిండంట. ఇట్లా ఏదంటే అది అదంటే అది అడిగిండంట. అడిగినాక నేను ఏం లేదు, నేను ఒక్కదాన్నే ఉన్నా కదా అంటే, మరి ఎందుకు పోయినా ఒక్కదాని ఉంటే టార్చర్. ప్రతిదానికి ఒక అన్న అని మాట్లాడినా, తమ్ముడు అని మాట్లాడినా, ఇంట్లో కూడా ఎవరితో మాట్లాడుతుంది, నాతో కూడా మాట్లాడొద్దని చెప్తాడు.